హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జై విత్ హర్ష. ఈరోజు మన అడ్వాన్స్ ప్రిపరేషన్లో డే 4లో నేను ఏమేమి కంప్లీట్ చేశానంటే కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అండ్ కెమికల్ బాండింగ్ యొక్క ప్రాక్టీస్ షీట్ కంప్లీట్ చేశాను. మ్యాథ్స్లోనేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒక ప్రాక్టీస్ షీట్ ప్లస్ ఫంక్షన్ యొక్క అడ్వాన్స్ లెక్చర్ కంప్లీట్ చేశాను. ఫిజిక్స్లో ప్రొజెక్టైల్ మోషన్ ఇంకా రిలేటివ్ మోషన్ యొక్క ప్రాక్టీస్ షీట్ కంప్లీట్ అయింది. ప్లస్ జామెట్రికల్ ఆప్టిక్స్ యొక్క లెక్చర్ హాఫ్ కంప్లీట్ అయింది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్లో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పైన టెస్ట్ రాశాను. తర్వాత ఫిజిక్స్లో రిలేటివ్ మోషన్ ప్రొజెక్టైల్ మోషన్ యొక్క టెస్ట్ రాశాను. ఓవరాల్గా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసినవి అయితే ఇవి. నార్మల్గా రేపటికి నా టార్గెట్ ఏంటంటే మ్యాథ్స్లోనేమో ఇవి డిపిపిస్ ఇవే కంప్లీట్ చేశానండి. ఇది ప్రాక్టీస్ షీట్స్ అంటే ఆ డిపిపిస్ రెండు ఒకటే. మామూలుగా వీడియోస్ అయితే మ్యాథ్స్లో ఫంక్షన్స్ లెక్చర్ అయింది కదా, దీని యొక్క ప్రాక్టీస్ షీట్ ఈరోజు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫిజిక్స్లోనేమో జామెట్రికల్ ఆబ్జెక్ట్స్ హాఫ్ లెక్చర్ కంప్లీట్, రిమైనింగ్ హాఫ్ లెక్చర్ కంప్లీట్ చేసి మళ్ళీ ఈ దాని యొక్క ప్రాక్టీస్ షీట్ కూడా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ కెమిస్ట్రీలో వరుణ్ క్లాస్ లెక్చర్ చూడాలి. వరుణ్ బ్యాచ్ యొక్క రెడాక్స్ రియాక్షన్స్ యొక్క ఫస్ట్ లెక్చర్ చూడాలి. ఓవరాల్గా రేపు టార్గెట్ అయితే ఇవి, ప్లస్ వాటి యొక్క ప్రాక్టీస్ షీట్స్ కూడా కంప్లీట్ చేయాలి. తర్వాత ఇంకా చూస్తే రేపు ఫుల్ టెస్ట్ రాస్తాను మ్యాథ్ యొక్క QFT 16 అది కంప్లీట్ చేయాలి. ఇంకా నిన్న ఒక బ్రో అడిగారు డిబిపిస్ డౌన్లోడ్ అవ్వట్లేదని. డిబిపిస్ వెబ్ వర్షన్లో అయితే డౌన్లోడ్ అవ్వు, మామూలుగా మీరు ఆండ్రాయిడ్ యాప్ మొబైల్లో ఎక్కించుకుంటే డౌన్లోడ్ అవుతాయి. ఓవరాల్గా రేపటికి నా ప్లాన్ అయితే ఇది. ఇంకా నిన్న కామెంట్ సెక్షన్లో అడిగిన వీటికి ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను. బ్రో నాకు 98.48% వచ్చింది బ్రో. 99.5కి ఏం చేస్తా, సో వాట్ టు డూ నౌ, ప్రిపేర్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్ సెకండ్ మెయిన్స్, ఆల్సో నాకు ఐపీ ఉంది. బ్రో నువ్వు నా ఛానల్ని ఫస్ట్ నేను ఫాలో అవుతున్నావు, దానికి నీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. అయితే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఏంటంటే, నువ్వు ప్రస్తుతానికి నా దృష్టిలోనైతే నీకు ఐపీ ఉంది అని ఒప్పుకుంటున్నావు, కానీ అడ్వాన్స్కి ఏం చేస్తే బెస్ట్, ఎందుకంటే ఐపీ అయిన తర్వాత నీకు మెయిన్స్కి ఎక్కువ టైం కూడా మిగలదు. ఆ టైంలో నువ్వు ప్రిపేర్ అయ్యి 99.5 అంటే కొంచెం కష్టం. అదే ఆ టైంని మొత్తాన్ని అడ్వాన్స్కి యూజ్ చేసుకుంటే నీకు హెల్ప్ అవ్వచ్చు. కానీ ఇది నా సజెషన్ ఫైనల్ అని కాదు. ముందు నీకు తెలిసిన మీ టీచర్స్ని కానీ లేదంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కానీ ఎవరినైనా అడుగు, మొత్తం వాళ్ళ సజెషన్ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో. ఫైనల్గా నీకు హెల్ప్ అయ్యే డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయి. నెక్స్ట్ బ్రో 45 డేస్లో జేఈఈ మెయిన్స్ క్రాక్ చేయొచ్చా ప్లీజ్ చెప్పండి. 200+ వస్తాయా బేసిక్స్లో ప్రో నేను ప్లీజ్. 45 డేస్లో 200+ అంటే అది పేపర్ డిఫికల్టీ బట్టి మారిపోద్ది, కానీ మంచి పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఈ 45 డేస్ కరెక్ట్గా వర్క్ చేస్తే, పూర్తిగా ఫుల్ డెడికేషన్తో చేస్తే ఖచ్చితంగా తెచ్చుకోవడానికి అయితే మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. అండ్ హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ మ్యాథ్స్ ప్లీజ్ మెన్షన్ ఆల్ ద రిసోర్సెస్ యూ యూజ్ ఇట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. ఏం లేదు, నేను వాడిన రిసోర్సెస్ అయితే మ్యాథ్స్కి పీడబ్ల్యూ ప్రేయాస్ జేఈ 2.4 బ్యాచ్లో తరుణ్ సార్ యొక్క లెక్చర్స్ చూసాను. వాళ్ళ యొక్క హోంవర్క్ ఇస్తే అన్నీ ఎలాగో కంప్లీట్ చేయలేమనుకోండి, కానీ కొంచెం వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. తర్వాత యూట్యూబ్లో IITN బ్రోస్ అనే ఒక ఛానల్ ఉంటుంది. అంటే మొత్తం క్రిస్ప్ లెక్చర్స్ ఉండవు, ఓన్లీ రివిజన్ పర్పస్ కోసం అది వాడుకోవచ్చు. రివిజన్కి అయితే షార్ట్గా బాగానే ఉంటుంది. మ్యాథ్స్కి అయితే నేను ఆ రెండు ఫాలో అయ్యాను, అంతకుమించి ఎక్కువ ఏం ఫాలో అవ్వలేదు. ఆ రెండు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా అనిపిస్తే మీరు కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ బ్రో ఫర్ ఆన్సరింగ్ మై క్వశ్చన్. థ్యాంక్స్ బ్రో. జేఈఈ మెయిన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఇక అడ్వాన్స్ ఉంది, దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం అండ్ కలుద్దాం బ్రో. అడ్వాన్స్ రిజల్ట్ తర్వాత IITలో కలుద్దాం బ్రో. ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. ఖచ్చితంగా మన ఇద్దరు IITలో కలాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అది జరిగితే చాలా హ్యాపీ విషయం బ్రో. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియేజెంట్ పైన డీటెయిల్ వీడియో చేయి బ్రో. బ్రో నాకే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతంత మాత్రమే వచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీయే నాకు కెమిస్ట్రీలో స్ట్రాంగ్ ఏదైనా ఉందంటే, ఇన్ఆర్గానిక్ కనుక లైట్గా. సో నువ్వు నన్ను అడగడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకే రాదు, నేనే చెప్తాను చెప్పు. కానీ మిగిలినవి అయితే ఏదైనా సజెషన్ ఇవ్వమంటే ఇవ్వగలను బ్రో. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ బట్ ఐ లవ్ యువర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వేరే లాంగ్వేజ్ అని చూస్తున్నందుకు బ్రో. మాక్ టెస్ట్ ఏ వెబ్సైట్లో యూజ్ చేస్తున్నాను. మాక్ టెస్ట్ ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు. సెకండ్ మెయిన్స్ తర్వాత ఈరోజు ఫ్రైడే కదా, రేపు సాటర్డే ఫస్ట్ మాక్ టెస్ట్ రాస్తాను. మ్యాథన్గో యొక్క QFT 16 మ్యాథన్గోదే వాడతాను బ్రో. ఏమన్నా కోచింగ్కి వెళ్ళవా లేదా ఆన్లైన్? ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ అడ్వాన్స్ బ్రో. ఐ హోప్ యూ గెట్ 100,000. నా ఏం కూడా అదే బ్రో, 100,000 తెచ్చుకోవడానికి ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను. అయితే ఏదైనా కోచింగ్ అంటే నేను ఏ కోచింగ్కి వెళ్ళలేదు, నార్మల్ ఫిజిక్స్ వల్ల ఆన్లైన్ ప్రేయర్స్ జేఈఈ 2.0 బ్యాచ్, అది కూడా టెలిగ్రామ్లో ఫ్రీగా వచ్చే లెక్చర్స్ చూసి ప్రిపేర్ అయ్యాను. ఇది ఓవరాల్గా ఈ కామెంట్స్కి రిప్లై. అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.